హోల్డ్ దిస్, హోల్డ్ దిస్ అంటే అర్థం దీన్ని పట్టుకోండి, దీన్ని పట్టుకోండి. లీవ్ ఇట్, లీవ్ ఇట్ అంటే అర్థం దాన్ని వదిలేయండి, దాన్ని వదిలేయండి. పుట్ ఇట్ హియర్, పుట్ ఇట్ హియర్ అంటే అర్థం దీన్ని ఇక్కడ పెట్టండి, దీన్ని ఇక్కడ పెట్టండి. డోంట్ షౌట్, డోంట్ షౌట్ అంటే అర్థం అరవకండి, అరవకండి. లుక్ ఎహెడ్, లుక్ ఎహెడ్ అంటే అర్థం ముందుకు చూడండి, ముందుకు చూడండి. టర్న్ అరౌండ్, టర్న్ అరౌండ్ అంటే అర్థం వెనక్కి తిరగండి, వెనక్కి తిరగండి. స్టే స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్ అంటే అర్థం ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. బీ పొలైట్, బీ పొలైట్ అంటే అర్థం మర్యాదగా ఉండండి, మర్యాదగా ఉండండి. బీ హానెస్ట్, బీ హానెస్ట్ అంటే అర్థం నిజాయితీగా ఉండండి. కాల్ మీ లేటర్, కాల్ మీ లేటర్ అంటే అర్థం తర్వాత నాకు ఫోన్ చేయండి, తర్వాత నాకు ఫోన్ చేయండి. ఆన్సర్ ద ఫోన్, ఆన్సర్ ద ఫోన్ అంటే అర్థం ఫోన్ ఎత్తండి, ఫోన్ ఎత్తండి. కీప్ స్మైలింగ్, కీప్ స్మైలింగ్ అంటే అర్థం నవ్వుతూ ఉండండి, నవ్వుతూ ఉండండి. కమ్ ఎర్లీ, కమ్ ఎర్లీ అంటే అర్థం త్వరగా రండి, త్వరగా రండి. గో హోమ్, గో హోమ్ అంటే అర్థం ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. డ్రైవ్ కేర్ఫుల్లీ, డ్రైవ్ కేర్ఫుల్లీ అంటే అర్థం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. క్లోజ్ ద గేట్, క్లోజ్ ద గేట్ అంటే అర్థం గేటు మూసివేయండి, గేటు మూసివేయండి. లాక్ ద డోర్, లాక్ ద డోర్ అంటే అర్థం తలుపుకు తాళం వేయండి, తలుపుకు తాళం వేయండి. ఓపెన్ ద బాక్స్, ఓపెన్ ద బాక్స్ అంటే అర్థం పెట్టె తెరవండి. డోంట్ బీ లేట్, డోంట్ బీ లేట్ అంటే అర్థం ఆలస్యం చేయకండి, ఆలస్యం చేయకండి. కమ్ ఇన్సైడ్, కమ్ ఇన్సైడ్ అంటే అర్థం లోపలికి రండి, లోపలికి రండి. గో అవుట్ సైడ్, గో అవుట్ సైడ్ అంటే అర్థం బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. కీప్ ట్రయింగ్, కీప్ ట్రయింగ్ అంటే అర్థం ప్రయత్నిస్తూ ఉండండి, ప్రయత్నిస్తూ ఉండండి. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్ అంటే అర్థం ఎప్పుడూ వదులుకోవద్దు, ఎప్పుడూ వదులుకోవద్దు. బిలీవ్ మీ, బిలీవ్ మీ అంటే అర్థం నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటే అర్థం మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. థింక్ అగైన్, థింక్ అగైన్ అంటే అర్థం మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ ఆలోచించండి. థింక్ కేర్ఫుల్లీ, థింక్ కేర్ఫుల్లీ అంటే అర్థం జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. లిజన్ టు మీ, లిజన్ టు మీ అంటే అర్థం నా మాట వినండి, నా మాట వినండి. పే అటెన్షన్, పే అటెన్షన్ అంటే అర్థం శ్రద్ధ పెట్టండి, శ్రద్ధ పెట్టండి. డోంట్ ఇంటరప్ట్, డోంట్ ఇంటరప్ట్ అంటే అర్థం మధ్యలో అడ్డుకోవద్దు, మధ్యలో అడ్డుకోవద్దు. కీప్ లెర్నింగ్, కీప్ లెర్నింగ్ అంటే అర్థం నేర్చుకుంటూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ప్రాక్టీస్ డైలీ, ప్రాక్టీస్ డైలీ అంటే అర్థం ప్రతిరోజు సాధన చేయండి, ప్రతిరోజు సాధన చేయండి. రీడ్ అలౌడ్, రీడ్ అలౌడ్ అంటే అర్థం గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.